ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు కదా, గొప్ప రక్షణ ఇచ్చాడు. అందుకే బైబిల్లో రాయబడింది ఇంత గొప్ప రక్షణ అనే మాట బైబిల్లో చూస్తాం. దేవుని బిడ్డలారా, ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, అద్భుతం ఏంటంటే రక్షణే. అందుకే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవ సేవకులు డాక్టర్ బిల్లీ గ్రహాం గారు ఒక మాట అన్నారు, ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఇన్ ద వరల్డ్ ఇస్ సాల్వేషన్. అవును, ప్రపంచం అంతటిలో గొప్ప ఆశీర్వాదం, అద్భుతం ఏదైనా ఉంది అని అంటే అది రక్షణే. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను? మనల్ని దేవుడు రక్షించినాడు. ఇంత గొప్ప రక్షణకు దేవుడు ఉచితంగా మనల్ని పాత్రులుగా చేశారు. కాబట్టి రక్షణ విషయమై ఎప్పుడు కూడా నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. అందుకే దావీదు జీవితంలో నుండి ఒక మాటను దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. కీర్తనల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. ఎంత అద్భుతమైన మాట! దావీదంట దేవుడిచ్చిన రక్షణ బట్టి ఎప్పుడు హృదయంలో సంతోషిస్తూ ఉంటాడంట. నీవు కూడా నీ హృదయంలో దేవుడిచ్చిన గొప్ప రక్షణ విషయమై హర్షించేవాడుగా ఉండగలిగితే దేవుడు కృతజ్ఞులైన మనందరికీ, లేదా కృతజ్ఞత కనపరిచిన మనకు, మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఎప్పుడు కూడా ఏదో రక్షించబడినాం, అయిపోయింది, మనం కూడా జీవిస్తున్నాం అని ముందుకు సాగిపోతే దేవుని గొప్ప కార్యాలు చూడలేవు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణను బట్టి ప్రతిదినము నీవు హృదయమందు హర్షించాలి. అప్పుడు దేవుడు అది కనుక్కొని దేవుడు నిశ్చయముగా నీ జీవితాన్ని నిశ్చయముగా ఆశీర్వదించి విస్తరింపజేస్తాడు. ఇంకా రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే ఈ గొప్ప రక్షణను అలక్ష్యం, నిర్లక్ష్యం చేయకుండా నేడే మీరు రక్షణ పొందుదురుగాక. పరిశుద్ధుడ తండ్రి, నీకు వందనాలు. నీ రక్షణను బట్టి నా హృదయం హర్షించుచున్నదని దావీదు అన్నట్లుగా, ప్రభువా, నీవిచ్చిన రక్షణను బట్టి మేము కూడా సంతోషించి హర్షించి నిన్ను గణపరిచే వారిగా చేయమని, యేసు నామములో ఎవరికైతే రక్షణ లేడో నేడే ప్రభువా వారికి రక్షణ అనుగ్రహించమని, ఉచిత రక్షణను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.